హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. 2025లో అప్పుడే హాఫ్ ఇయర్ అయిపోయింది. ఈ ఇయర్లో చాలా మూవీసే రిలీజ్ అయ్యాయి, కానీ అందులో మంచి సినిమాలు చాలా తక్కువ. అవేంటో ఈ వీడియోలో మనం ఇవాళ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్లో అన్ని మూవీ రివ్యూస్ అండ్ మూవీస్ కాంటెంట్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. కుదిరితే ఈ వీడియో చూసాక వాటిని కూడా ఒక లుక్ వేసేయండి. నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. గెట్టింగ్ ఇన్ టు ద వీడియో. మనకి ఇయర్ స్టార్టింగ్ అంటే ఎప్పుడైనా సరే అది సంక్రాంతి సీజన్తోనే మొదలవుతుంది. సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీ ఇండస్ట్రీ హిట్ అయింది. ఆ సంక్రాంతికి విన్నర్ కూడా అయింది. ఇండస్ట్రీ హిట్ అయ్యేంత రేంజ్లో మూవీ కాంటెంట్ లేకపోయినా అనిల్ రావుపుడి స్టైల్ ఆఫ్ హ్యూమర్ అండ్ వెంకీ సార్ కామెడీ టైమింగ్ అండ్ పండక్కి రిలీజ్ అవ్వడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చేసి రిపీట్లో థియేటర్స్కి రావడం వల్ల ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ అయిందని నా ఒపీనియన్. సాంగ్స్ కూడా మూవీ రిలీజ్కు ముందే హిట్ అవ్వడం కూడా మూవీకి ప్లస్ పాయింట్ అయింది. నెక్స్ట్ డాకు మహారాజ్. ఎప్పట్లాగే బాలయ్య మళ్ళీ హిట్ కొట్టాడు. బట్ ఆయన రీసెంట్ హిట్స్తో కంపేర్ చేస్తే ఈ మూవీ నాకు బాగా నచ్చింది. మెయిన్లీ విజువల్స్ వల్ల. ఈ మూవీలో విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంటాయి. స్క్రీన్ ప్లే అండ్ టేకింగ్ కూడా డైరెక్టర్ బాబీ చాలా బాగా డిజైన్ చేశారు. తమనన్న బీజం కూడా మూవీలో సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది. ఆ బీజమే మూవీకి 50% సక్సెస్ని తెచ్చిపెట్టింది. డాకు మహారాజ్గా బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ కూడా యాజ్ యూజువల్ చాలా బాగా చేశారు. నెక్స్ట్ గాంధీ తాత చెట్టు. సుకుమార్ గారి డాటర్ సుకృతి మెయిన్ లీడ్గా చేసిన మూవీ ఇది. మూవీ చాలా ఆర్గానిక్గా మంచి విలేజ్ లొకేషన్స్తో విజువల్గా కూడా బాగుంటుంది. ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది మూవీలో. అన్ని మూవీస్లా కాకుండా కొంచెం ఆర్టిస్టిక్ వేలో వెళ్తుంది మూవీ. డైరెక్టర్ పద్మావతి మల్లాడ గారు చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు మూవీని. ఈ మూవీకి రిలీజ్కి ముందే చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. సుకృతి తన డెబ్యూ మూవీ అయినా కూడా చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేసింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ February 7న రిలీజ్ అయిన తండేల్ మూవీ కూడా చాలా బాగుంటుంది. నాగ చైతన్య అండ్ సాయి పల్లవి వాళ్ళ క్యారెక్టర్స్లో జీవించేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. నిజంగా లవ్ చేసుకొని కొన్ని ఇయర్స్ ఒకరికి ఒకరు దూరంగా ఉంటే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో వాళ్ళ పర్ఫార్మెన్స్తో బాగా చూపించారు. డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ చందు మొండేటి. స్క్రీన్ ప్లే కూడా బాగుంటుంది మూవీలో. లవ్ స్టోరీని మాత్రం చాలా చక్కగా రాసుకున్నారు. ఈ మూవీకి సోల్ అంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్కే. సాంగ్స్ అన్నీ చాలా సూతింగ్గా బాగుంటాయి. మూవీ రిలీజ్కి ముందే సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి. ఇంకా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూవీ పేస్కి సింక్ అయ్యేలా బాగా ఇచ్చారు. పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు వచ్చే బీజం చాలా బాగుంటుంది. సీతారామం తర్వాత తెలుగులో ఒక క్లాసిక్ లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ కలిగింది. మ్యాక్సిమం అందరూ చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, వెంటనే చూసేయండి. ఎప్పుడో ఒకసారి వస్తాయి ఇలాంటి మూవీస్, డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ ఫిబ్రవరిలో మళ్ళీ ఇంకో మంచి పర్ఫెక్ట్ హిట్ కూడా లేదు. March 14న న్యాచురల్ స్టార్ నాని అన్న ప్రొడ్యూస్ చేసిన కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ మూవీ రిలీజ్ అయింది. స్టారింగ్ ప్రియదర్శి, హర్ష రోషన్. డైరెక్టెడ్ బై డెబ్యూటెంట్ రామ్ జగదీష్. నాని అన్న ప్రొడక్ట్ అంటే వంక పెట్టగలమా? పర్ఫెక్ట్ రైటింగ్తో, గుడ్ పర్ఫార్మెన్సెస్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు డైరెక్టర్ రామ్ జగదీష్. తప్పులేదు ప్రేమలో సాంగ్ మూవీ రిలీజ్కి ముందే హిట్ అవ్వడం కూడా ప్లస్ అయింది మూవీకి. చందు అనే ఒక మధ్యతరగతి కుర్రాడు పాక్సో కేసులో ఇరికిస్తే జూనియర్ లాయర్ అయిన తేజ చందుని ఆ కేసు నుంచి ఎలా బయటికి తీసుకొచ్చాడు అనేది మూవీ స్టోరీ లైన్. ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది ఈ మూవీలో. ముఖ్యంగా శివాజీ గారు చేసిన మంగపతి క్యారెక్టర్ అయితే మూవీ మొత్తానికి హైలైట్. ఆయన మంగపతిగా జీవించేశారు. యాక్టర్స్ నుంచి పర్ఫార్మెన్స్ బాగా ఎక్స్ట్రాక్ట్ చేశారు. టీనేజ్ లవ్ స్టోరీ అయినా కూడా చూడటానికి చాలా బాగుంది. అంత చక్కగా పర్ఫామ్ చేశారు హర్ష రోషన్ అండ్ శ్రీదేవి. మ్యూజిక్ బై విజయ్ బుల్గనిన్ కూడా చాలా బాగుంది. మంచి సూతింగ్ సాంగ్ అండ్ సోల్ఫుల్ బీజం ఇచ్చారు ఈ మూవీకి. పాక్సో కేస్ గురించి చాలా డీటెయిలింగ్తో రాసుకున్నారు మూవీలో. డోంట్ మిస్ ఇట్. ఇంకా చూడని వాళ్ళు ఉంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మ్యాడ్ స్క్వేర్. ఈ మూవీ కమర్షియల్గా మంచి సక్సెస్ అయింది. బట్ మ్యాడ్ మూవీ రేంజ్లో అయితే లేదని చెప్పాలి. మ్యాడ్ మూవీలో రైటింగ్ కానీ, డైలాగ్స్ కానీ, క్యారెక్టరైజేషన్స్ కానీ బాగుంటాయి. బట్ ఈ మూవీలో చాలా రొటీన్ స్టోరీతో, ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లేతో సాగిపోతుంది. కామెడీ బాగుంటుంది, బట్ బాగుంటుంది అంతే. స్టోరీని లాజిక్ లేకుండా ఎటు నుంచి ఎటో తీసుకువెళ్ళారు. మ్యాడ్ మూవీకి ఒక సోల్ ఉంటుంది, బట్ మ్యాడ్ స్క్వేర్లో అది మిస్ అయిందనిపించింది. సంగీత్ శోభన్, విష్ణు, రామ్ నితిన్ అందరూ బాగా పర్ఫామ్ చేశారు. మురళీధర్ గారు కూడా బాగా పర్ఫామ్ చేశారు. నాకైతే మూవీ అంత బాగా నచ్చలేదు, బట్ కమర్షియల్గా మాత్రం మూవీ సక్సెస్ అయింది. నెక్స్ట్ నాని అన్న హీరో అండ్ ప్రొడ్యూసర్గా చేసిన మూవీ హిట్ ద థర్డ్ కేస్. మూవీ డైరెక్టెడ్ బై శైలేష్ కొలను. ఈ మూవీ కమర్షియల్గా మంచి సక్సెస్ అయింది. నాకు పర్సనల్గా ఈ మూవీ ఫస్ట్ టైం కన్నా సెకండ్ టైం చూసినప్పుడు నచ్చింది. ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినా
సెకండ్ టైం చాలా డీటెయిల్స్ అబ్జర్వ్ చేశారు మూవీలో. గుడ్ రైటింగ్ ఉండడం వల్ల మూవీలో చాలా డీటెయిలింగ్ అండ్ లాజిక్స్ ఉంటాయి. యాజ్ యూజువల్ అన్ని థ్రిల్లర్ మూవీస్ లాగే ఈ మూవీలో కూడా ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు. వాడిని ఎలా పట్టుకున్నారు అనేది ఇన్వెస్టిగేషన్ డీటెయిలింగ్లో ఉంటుంది. బట్ అన్ని థ్రిల్లర్ మూవీస్లో కిల్లర్ ఎవరో మనకి లాస్ట్లో ట్విస్ట్ లాగా రివీల్ చేస్తారు. బట్ ఈ మూవీలో మనకి కిల్లర్ ఎవరో ముందే చూపిస్తారు. ఈ మూవీ మొత్తం కిల్లర్ని ఎలా పట్టుకున్నారు అనే ప్రాసెస్ని డీటెయిలింగ్గా చూపించడానికి ట్రై చేశారు. అందుకే ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ థ్రిల్లర్ అని మెన్షన్ చేశారు మూవీ టీం. నాని అన్న పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేశారు. ఒక రూత్లెస్ కాప్గా చాలా బాగా యాక్ట్ చేశారు. వన్ మ్యాన్ షో అనిపించింది నాకైతే. క్లైమాక్స్లో అడివిశేష్ అన్న క్యామియో కూడా బాగుంటుంది. హిట్ 4లో కార్తీ హీరోగా యాక్ట్ చేయబోతున్నారు. ఆయన క్యామియో కూడా ఎండింగ్లో ఉంటుంది. నాని అన్న డిఫరెంట్ రోల్లో బాగా యాక్ట్ చేసిన మూవీ ఇది. చూడని వాళ్ళుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ #సింగిల్ మూవీ. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన మూవీ. కమర్షియల్లీ మంచి సక్సెస్ అయింది. మూవీ మొత్తం మీమ్స్తో నింపేసినట్లుంటుంది మూవీ. మీమ్స్ని అండ్ మూవీస్లో ఫేమస్ డైలాగ్స్ని బాగా వాడేశారు. స్టోరీ కూడా సింపుల్గా ఉంటుంది. ఒక అమ్మాయిని హీరో లవ్ చేస్తాడు, ఇంకొక అమ్మాయి మన హీరోని లవ్ చేస్తూ ఉంటుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది అనేది మూవీ. మూవీలో మెయిన్ హైలైట్ అంటే శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సీన్స్. ఫుల్ కామెడీ ఉంటుంది మూవీ మొత్తం. శ్రీ విష్ణు గారి స్టైల్ ఆఫ్ హ్యూమర్ అండ్ ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగా వర్క్ అయ్యాయి మూవీలో. ఈ మూవీకి సెకండ్ హీరో వెన్నెల కిషోర్ అని అనొచ్చు. అంత బాగా పర్ఫామ్ చేశారు. నో లాజిక్స్, స్ట్రెస్ మొత్తం మర్చిపోయేలా హాయిగా నవ్వుకునే సినిమా ఇది. ఇంకా చూడకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసి హాయిగా నవ్వుకోండి. నెక్స్ట్ మూవీ శుభం. సమంత, రుతుప్రభు ఈ మూవీకి ప్రొడ్యూసర్. స్టోరీ సింపుల్ అండ్ డిఫరెంట్గా బాగుంటుంది. ఒక ఊర్లో ఆడవాళ్ళంతా నైట్ 9 అవ్వగానే టీవీలో వచ్చే సీరియల్ చూస్తూ దయ్యాలుగా మారిపోతారు. అసలు అలా ఎందుకు అవుతున్నారో అనేది మూవీ స్టోరీ లైన్. మూవీ కొంచెం స్లో పేస్లో సాగుతున్నా ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది. కామెడీ అండ్ స్క్రీన్ ప్లే బాగుంటుంది మూవీలో. యాక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. క్లైమాక్స్ మంచి మెసేజ్తో ఎండ్ అవుతుంది. సినిమా బండి మూవీ డైరెక్టర్ ప్రవీణ్ కన్రేవ్లా ఈ మూవీకి డైరెక్టర్. హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ హారర్ కామెడీ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ మీకే. నెక్స్ట్ అనగనగా. ఈ ఇయర్లో ఇప్పటి వరకు వచ్చిన మూవీస్లో ద బెస్ట్ మూవీ అంటే అనగనగానే. సుమంత్, కాజల్ చౌదరి యాక్టర్స్గా, సన్నీ సంజయ్ డైరెక్టర్గా చేశారు. మళ్ళీ రావా తర్వాత సుమంత్ గారి ఫిల్మోగ్రఫీలో మరో క్లాసిక్ అనగనగా. ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద ఉంటుంది మూవీ స్టోరీ. లెసన్స్ కూడా కథల్లా పిల్లలకి అర్థమయ్యేలా ఇంట్రెస్టింగ్గా చెప్తే ఎలా ఉంటుంది అనేది స్టోరీ లైన్. సుమంత్, కాజల్ చౌదరి అండ్ విహార్ష్ ముగ్గురు వాళ్ళ క్యారెక్టర్స్లో జీవించేశారనే చెప్పాలి. సుమంత్ గారు ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. విహార్ష్ క్లైమాక్స్లో అతని పర్ఫార్మెన్స్తో ఏడిపించేశాడు. మూవీలో రైటింగ్, క్యారెక్టర్, సెటప్ అండ్ పే ఆఫ్ సీన్స్ అన్నీ బాగా రాసుకున్నారు. మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా సోల్ఫుల్గా ఉంటాయి. ఈ మూవీ ఫస్ట్ ఈటీవీలో రిలీజ్ చేసి హిట్ అయ్యాక అప్పుడు థియేటర్లో రిలీజ్ చేశారు. మంచి హానెస్ట్ క్లాసిక్ మూవీ. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ నవీన్ చంద్ర హీరోగా యాక్ట్ చేసిన మూవీ 11, డైరెక్టెడ్ బై లోకేష్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఒక స్కూల్లో అందరూ ట్విన్సే ఉంటారు. అలా స్కూల్లో ఉన్న ఒక క్లాస్లో 11 ట్విన్స్ ఉంటారు. కొన్ని ఇయర్స్ తర్వాత ఆ ట్విన్స్లో ఒక్కళ్ళు లైన్గా చనిపోతూ ఉంటారు. వాళ్ళని ఎవరు చంపుతున్నారు అనేది స్టోరీ లైన్. స్టోరీ బాగుంది అండ్ ఎగ్జిక్యూషన్ కూడా గ్రిప్పింగ్గా ఉంటుంది. మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ మనలో బిల్డ్ అవుతుంది. మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్లో ట్విస్ట్ అయితే మ్యాడ్. అసలు మ్యాక్సిమం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇంకా ఎవరన్నా చూడకపోతే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. థ్రిల్లర్స్ అంటే ఇష్టపడే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ శేఖర్ కమ్లాస్ కుబేరా. నాగార్జున, ధనుష్ అండ్ రష్మిక మెయిన్ లీడ్స్. ఏమన్నా మూవీ అసలు. శేఖర్ కమ్లా నుంచి ఇలాంటి మూవీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక రిచ్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ అండ్ ఒక పూర్ మ్యాన్ యొక్క మైండ్ సెట్స్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్స్, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ద లైఫ్ అనేది బాగా చూపించారు. ధనుష్ గారు అయితే నేషనల్ అవార్డు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బిచ్చగాడిగా జీవించేశారు. నాగార్జున అండ్ రష్మిక కూడా వాళ్ళ రోల్స్లో బాగా యాక్ట్ చేశారు. డిఎస్పీ మ్యూజిక్ అండ్ బీజిఎం అయితే వేరే లెవెల్. సిచ్యువేషన్ని బాగా ఎలివేట్ చేసేలా ఇచ్చారు స్కోర్. క్లైమాక్స్లో బీజిఎం అయితే ఇచ్చి పడేశారు. శేఖర్ కమ్లా గారి ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది. ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్లో ఆయన తీయడం ఫస్ట్ టైం అయినా కూడా బాగా రాసుకున్నారు అండ్ అట్ ద సేమ్ టైం బాగా ఎగ్జిక్యూట్ కూడా చేశారు. అన్ని రియల్ లొకేషన్స్లో షూట్ చేశారు. థియేటర్స్లో ఇంకా రన్ అవుతుంది. అర్జెంటుగా చూసేయండి. శేఖర్ కమ్లాస్ మాస్టర్ పీస్. నెక్స్ట్ 8 వసంతాలు, స్టారింగ్ అనంతిక, సునీల్ కుమార్, డైరెక్టెడ్ బై ఫణీంద్ర నర్శెట్టి. మంచి ఫీల్ గుడ్ పోయిటిక్ మూవీ.
విజువల్లీ అండ్ మ్యూజికల్లీ చాలా బాగుంది మూవీలో ఎవ్రీ ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది. శుద్ధి అయోధ్య అనే ఒక రైటర్ అండ్ మార్షల్ ఆర్ట్స్ తెలిసిన అమ్మాయి తన 8 సంవత్సరాల జీవితంలో ఏం జరిగింది, ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేసింది అనేది స్టోరీ. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా తను స్టాండ్ అయ్యి ఉండడం అనేది తన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నారు. మూవీలో డైలాగ్స్ చాలా పోయిటిక్గా బాగుంటాయి. హీరోయిన్ క్యారెక్టరైజేషన్, ఆర్క్ అండ్ హీరోయిన్ ఎమోషన్స్ బాగుంటాయి. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ కూడా బాగా డిజైన్ చేశారు. ఫణీంద్ర నర్శెట్టి పేరు గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో గర్వించదగ్గ గొప్ప డైరెక్టర్ అవుతాడు. ఈ మూవీ చూడని వాళ్ళు ఇంకా థియేటర్స్లో రన్ అవుతుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి, అవి కమర్షియల్లీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు, బట్ బాగానే ఉంటాయి. వాటిలో ఫ్యూ చేంజెస్ అండ్ వాటి స్టోరీ స్ట్రాంగ్గా ఉండుంటే అవి కూడా మంచి హిట్ మూవీస్ అయ్యేవి. ఆల్రెడీ ఈ వీడియో లెంత్ ఎక్కువైంది. ఆ కొన్ని మూవీస్ గురించి నెక్స్ట్ స్పెషల్ మెన్షన్ అనే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో కవర్ చేసినవన్నీ కొన్ని కమర్షియల్ సక్సెస్ అవ్వచ్చు, కొన్ని అవ్వకపోవచ్చు, బట్ అన్ని మూవీస్ మంచి మూవీసే. ఈ వీడియోలో ఉన్న అన్ని మూవీ రివ్యూస్ మా ఛానల్లో ఉన్నాయి. చూసి నచ్చితే మా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ 2025లో మీకు నచ్చిన మూవీస్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.